ఎవరు నమస్తే, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. వెల్కమ్ టు అక్బర్ వచ్చి స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. అన్న ఏ పేరు అనేది బీసీ కాలన అన్న ఇండియన్స్ పెట్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని చూసి మనకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. అయితే అన్న హోల్లోకి వెళ్ళడం చూసినాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను రిసీవ్ చేస్తా రానా. మీరు కనపడతారు కదా మొదటి తీద్దామా పిల్ల పిల్ల ఇది ఇట్లా नहीं है नहीं। हाँ बोलते हैं, हाँ उधर जाना बंद कर। इधर आते ఇది 30 మంది చంపడం వస్తుంది. మూడు సార్లు అయ్యే కనపడుతుంది ఇది. లేదు కదా వెనక్కి కొరకు చూడప్పు ఏదైనా కనపడతా ఏమైనా ఎంత పని చేసి మంచి పని చేసి అంటే బ్రేక్ ఆ క్యాట్ ఇది నిడిస్తే ఆగితే వీడియో కొన్ని మాటలే పొలం నల్లాడుతుంది తెలియదంటే ఇప్పుడైతే నిలబడిపోయాయి కదా వడలవరేది ఎవరు పెట్టి ఇది మూడు తినలేదు కదా ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఇండియన్స్ పెట్టికల్ వెనమస్ కోబ్రా. దీని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. అప్పజా అర్థనుడి
ఇప్పుడు ఏముందంటే ఈ పాములు కలిసి చాలా మంది నాటు వేద్యం తుత్తి వెళ్తుంటారు చాలా మంది. నేను చెప్పేది ఏంటంటే నాటు వేద్యము మంత్రాలు తాయితలను పోకూడదనమాట. మంత్రాలను పోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 24 గంటల నాటు వేలం దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. నాటు వేద్యం మంత్రాలను పోతే మధ్యలో వేది మన ప్రాణాలు అనమాట. చాలా మంది తెలుదు ఒక నాటు వేద్యము మంత్రాలను పోతారు కానీ ఇప్పుడు మంత్రమే ఆడాక ఇప్పుడు ఒకటి బాగా చెప్తాయినండి. మనం ఒక నిమ్మకాయ కోసేది గ్లాసులు పిండి ఆ రసము గ్లాసులు పిండి తింటాం కదా. ఇప్పుడు నీళ్ళు పోతాం, నీళ్ళు పోస్తే ఏమవుతుంది 2 కలిసిపోతాయి కదా. ఇప్పుడు మంత్రానికి సపరేట్గా అలా అవుతుందా నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు ఏరే మన నీళ్ళు ఏరే అవుతుందా. అట్లా దీన్ని విషం వచ్చేసి మన బాడీలో దిగింటది. మనం మంత్రం వేస్తే విషం బయటకు వస్తుందా అట్లా రాదనమాట. అట్లా మంత్రాలు తంత్రాలు అని అర్థండి. ఇప్పుడు మంత్రాలకు సింతకాయలు రాను రాయి తీసుకుని కొడితేనే సింతకాయలు రాదనమాట. అట్లా నా మంత్రాలు పోతండి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు నాటు వేలం దొరుకుతుంది. ఇంకోటి చాలా మందికి ఏమైందంటే ఈ పాము తలలో నల్ల రాళ్ళు ఉంటాయని చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు అనమాట. అసలు ఇంతవరకు ఈ పాము తలలో నల్ల రాళ్ళు చూడలేదు, నాగమని చూడలేదు. ఒక అపోహ మీద కూడా వాళ్ళు పాములు పట్టే వాళ్ళు ఉంటారు కదా, అడవుల పాములు పట్టి రాడ బొక్క ఇక్కడ బొక్క పెట్టి దానికి రాళ్ళు పెడతారు అంతే. బంగారు చేపలో కొనుక్కేటరోళ్ళు బంగారు చేపలో కొనుక్కొని అక్కడ దుక్కు బొక్క పెట్టి ఇక్కడ దుక్కు బొక్క పెడతారు. పైన పెట్టి రాళ్ళు పెట్టుకొని వాళ్ళ ఇంటికాడే ఆడి మన జనాల్లోకి తీసుకొచ్చి దాని పాము తలలు రాయింది రాయి 500, 600, 1000 అంటారు. మనం కొనుక్కోవాలని చెప్పి అమ్ముతారనమాట. అట్లేమీ నమ్మకూడదు. ఈ పాము కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియో లైక్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బెల్ జై హింద్ జై భారత్ అన్న డబ్బాన సంజయం చంపు మరి సెకండ్లో బయట చేస్తాయి కాడా నా కాలుకు కొట్టి పారిపోవాలని చూస్తాను అనమాట. అట్లా పాము చుట్టూ చేసుకుంటూ కూడా ఫస్ట్ మన స్పీడ్ లెక్కన్నా మామా నేను అట్లా డబ్బాలో దెబ్బతిని 10 నిమిషాలు కానీ కొత్తది కానీ తెప్పిస్తాను. ఇదే జబర్దస్త్ ఉండాలి సంచులు అన్ని వదలకుండా పని కట్టించుకుంటుంది అది అవలకు మరి తాడు तुम अब नहीं करेंगे तुम ఓకే ఫ్రెండ్స్, జై హింద్ జై భారత్. ఇదేగా మనం गाड़ी में वाला है